ఉంది. ఎన్డీఏలో భాగస్వామి అయి కేంద్ర ప్రభుత్వంలో మంత్రి అవుతాడు. సో ఈ స్కోప్ పవన్ కళ్యాణ్కి ఉంది, మిగతా పార్టీలకు కన్నా కూడా. సో అందువల్ల పవన్ కళ్యాణ్ టీడీపీతో ఇప్పుడు బీజేపీకి, టీడీపీ జనసేన కూటమితో బీజేపీకి పొత్తు ఉన్నా లేకపోయినా పవన్ కళ్యాణ్కి ఆప్షన్ ఉంటుంది. ఈవెన్ రేపు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారనుకోండి, అప్పుడు కూడా ఆయనకు ఆప్షన్ ఉంటుంది. కేంద్ర మంత్రి పదవి తీసుకోవాలా లేదా చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో నెంబర్ 2గా ఉండాలా. ఎందుకంటే నెంబర్ 2కు పవన్ కళ్యాణ్ లోకేష్తో కూడా పోటీ పడాలి. ఎందుకంటే టీడీపీ నుంచి అనివార్యంగా నెక్స్ట్ 5 yearsలో లోకేష్ రీలాంచ్ అవుతాడు. సో అంటే కూటమిలో భాగస్వామిగా పవన్ కళ్యాణ్ నెంబర్ 2లో ఉంటాడు. అదే సమయంలో టీడీపీకి వారసుడిగా లోకేష్ కూడా ఆ పొజిషన్లో ఉంటాడు. సో ఇదంతా ఏది లేకుండా ఆయన కేంద్రంలో మంత్రి అయ్యాడు అనుకోండి, ఆయనకు అదనపు అడ్వాంటేజ్ కూడా ఉండొచ్చు. సో ఇక్కడ మంత్రి పదవులు జనసేన వారికి ఎవరికైనా అప్పచెప్పేసి, అందువల్ల ఇలాంటి రకరకాల అంచనాలు వ్యూహాలు ఉంటాయి. అనకాపల్లి ఎందుకు చూజ్ చేసుకోవచ్చు అంటే మనందరికీ తెలుసు, తూర్పు పశ్చిమ గోదావరి ఉమ్మడి జిల్లాలు, దానికి ఆనుకొని ఉన్న ప్రాంతాలు జనసేనకు బలమైనటువంటి ఓటింగ్ ఉన్న ప్రాంతాలు. ఇంకా ఓపెన్గా చెప్పాలంటే జనసేనకు అనుకూలంగా ఉన్న కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న ప్రాంతాలు. అవి ఏ సీట్లు ఉన్నాయి? అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, నర్సాపురం, రాజమండ్రి. ఈ సీట్లలో మీరు కంపేర్ చేస్తే హయ్యెస్ట్ కాపు ఓటింగ్ ఉన్నది అనకాపల్లి. మీకు అనకాపల్లిలో నా దగ్గర ఉన్న డేటా, అండ్ మేబీ ఇట్ హాస్ టు బి రివైజ్డ్ అండ్ అప్డేటెడ్, అనకాపల్లి లోక్సభ సెగ్మెంట్లో 34% కాపులు, అంటే ప్రతి ముగ్గురులో ఒకరు కాపు. ఒక్క నర్సీపట్నంలో అసెంబ్లీ సెగ్మెంట్లో మాత్రమే కొప్పుల వెలుమ నెంబర్ 1 కాస్ట్, నెంబర్ 2 కాపు. ఇక మిగతా అనకాపల్లి, మాడుగుల, పాయకరావుపేట, పెందుర్తి, ఇలా మిగతా 6 సీట్లలో చోడవరం అన్నిట్లో కూడా కాపులే నెంబర్ 1, ఎక్సెప్ట్ నర్సీపట్నంలో కొప్పుల వెలుమ నెంబర్ 1 కాస్ట్, కాపు నెంబర్ 2 కాస్ట్. మీకు ఇందుకు భిన్నంగా కాకినాడ, చాలామంది కాపులు ఎక్కువ ఉంటారనుకుంటాను, అక్కడ 26% కాపులు, నర్సాపూర్ 25%, రాజమండ్రి 21%. ఇక ఏలూరు అయితే ఇంకా తక్కువ. సబ్జెక్టు నా దగ్గర ఉన్నది 2019 ఎలక్షన్ సందర్భంగా తీసుకొచ్చిన డేటా. పెద్ద తేడా ఉండకపోవచ్చు, ఎందుకంటే పర్సంటేజ్లుగా నేను చెప్పేది. నెంబర్స్, అబ్సల్యూట్ నెంబర్స్లో మార్పు ఉండొచ్చు, కానీ పర్సంటేజ్ పెద్ద మారకపోవచ్చు. ఇది అంటే కాపులు గణనీయంగా ఉన్నటువంటి నియోజకవర్గం అనకాపల్లి. రెండవది, కాపులతో పాటు అనకాపల్లి టౌన్లో గవర్నర్లు ఉంటారు. అందుకే మీకు కొనతాల రామకృష్ణను జనసేనలో తీసుకొని ఆయనను అభ్యర్థిగా పెట్టి ఆ కాపు ఓటుకు గవర ఓటుకు కూడా కలిసి వచ్చేలా వ్యూహం రచించారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తాను. వైసీపీ వెనకాల సాలిడ్గా ఉండే మాల సామాజిక వర్గం అనకాపల్లి కాన్స్టిట్యున్సీలో 6%. ఇందుకు భిన్నంగా మీకు కాకినాడ, అలాగే మీకు మిగతా కాన్స్టిట్యున్సీస్ తీసుకోండి. సో ఈవెన్ రాజమండ్రి, అలాగే మీకు నర్సాపూర్, ఈడ 11 to 13, 12% ఉన్నారు. అంటే వైసీపీకి చాలా కమిటెడ్ సామాజిక వర్గమేమో అనకాపల్లితో పోలిస్తే మిగతా నియోజకవర్గంలో రెట్టింపు ఉన్నారు. పవన్ కళ్యాణ్ వెనకాల బలంగా వచ్చే అవకాశం ఉన్న సామాజిక వర్గమేమో అనకాపల్లిలో హైయెస్ట్ ఉన్నారు. సో ఈ కాంబినేషన్ను చూసుకొని దీంతో పాటు అర్బన్ సెగ్మెంట్ ఉంది. సో అనకాపల్లి ఫామ్ పార్ట్ ఆఫ్ ద గ్రేటర్ వైజాగ్. సో అందువల్ల ఆ అర్బన్ ఏరియాస్లో కంపారిటివ్లీ వైసీపీ వీక్. మీకు గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో వైసీపీ రిలేటివ్లీ బలహీనంగా ఉంటుంది. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ లెక్కలేసుకున్నాక బహుశా అనకాపల్లి నుంచి పవన్ కళ్యాణ్ ఎంపీగా కూడా దిగచ్చని. సో అందువల్ల ఇవన్నీ డిసైడ్ చేసుకోవాలి ఆయన. ఇప్పుడు భీమవరం నుంచి మొదలు భీమవరమే చేస్తాడు అని ఇండికేషన్ వచ్చింది. అక్కడ టీడీపీ జనసేన క్యాడర్తో సమావేశమయ్యారు. వెంటనే జగన్మోహన్ రెడ్డి మిథున్ రెడ్డి పంపించాడు ఆ భీమవరంలో అంతా నరకరా పవన్ కళ్యాణ్ గెలవద్దు అని. సో దాంతో అటు లోకేష్ మీదకి విజయసాయిరెడ్డి పంపించాడు. విజయసాయిరెడ్డి వెళ్ళి ఆళ్ళ రామకృష్ణారెడ్డిని ఇటువైపు తీసుకొచ్చాడు. తర్వాత కుప్పంలో చంద్రబాబు నాయుడు మీదకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పంపించాడు. సో మిథున్ రెడ్డి ఆపరేషన్ మొదలుపెట్టే సమయానికి పవన్ కళ్యాణ్ శిబిరం నుంచి ఇంకో ఇండికేషన్ వచ్చింది, ఆయన భీమవరం కాదు పిఠాపురంలో చేయొచ్చని. సో భీమవరం చేస్తాడా, పిఠాపురం చేస్తాడా, గాజువాక చేస్తాడా
అసలు ఎమ్మెల్యేగానే చేయడా, అనకాపల్లి నుంచి ఎంపీగా చేస్తాడా, కాకినాడ నుంచి ఎంపీగా చేస్తాడా? స్టిల్ దట్ ఈస్ ది స్ట్రాటజిక్ డిసిషన్. అందువల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ కావాలనుకున్నప్పుడు, కోరుకున్నప్పుడే పవన్ కళ్యాణ్ అనౌన్స్మెంట్ చేస్తాడా? ఆయన వ్యూహం ఆయనకు ఉంటుంది కదా. రైట్ సార్. ముందు భీమవరం అన్నారు, ఆ తర్వాత ఇప్పుడు కృష్ణాపురం అంటూ ఉన్నారు సార్.